తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు గెలుచుకుని వీళ్ళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నాయి. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన పూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎదురాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలనేటువంటి భావన దేశంలో తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొన్ని ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గించిన సఫలమైనటువంటి మోడీ గారు వాళ్ళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యోగులుగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు నాలాంటి వారికి మల్కాగిరైనా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మామూలైనా అందరి బిడ్డగా పెట్టిన పొత్తుల సర్దిగా ఎదిగినటువంటి కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో, అది అల్వాల్లో కావచ్చు, శామర్పేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, నాంజాల్లో కావచ్చు, గూడూరులో కావచ్చు, మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తూ ఉన్నా. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికార దుర్గానికి పాల్పడ్డ అనేక రకాల వైషమ్యాలకు తెలియలేపినప్పటికీ సంతృప్త ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాగిరి ప్రధానిక మంత్రి మొదటి నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా ఇప్పటికంటే చూస్తూ ఉన్నాం. 3 లక్షల పైచికి మెజార్టీతో మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంటి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్యలైతే ప్రస్తావించి, అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కార్డర్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలైతే ఇచ్చారు. గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అట్టుకుంటారు, ఎట్లా వాళ్ళు ఎత్తుకు ఎత్తుకుంటున్నారో తెలుసు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒక మాట. రెండవది, నోట్లు 4 లేకుండా 2వ మాట. మూడవది, మీకు మచ్చ లేకుండా శభాష్ మా బిడ్డ అనే పద్ధతిలో నా పద్ధతులు ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి పేరు పేరున నమస్కరిస్తున్నాను.